గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ కొండగట్టు క్షేత్రంలో పర్యటించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్. యాదాద్రి తరహాలో కొండగట్టు అంజన్న ఆలయాన్ని కూడా తీర్చిదిద్దాలని సంకల్పించిన కేసీఆర్. తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు. ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే హంగ్ ఏర్పడుతుందని చెప్పానని వివరణ. ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ లను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్. పర్యాటకుల భద్రతకు భరోసా కల్పించనున్న ప్రభుత్వం. నల్గొండ జిల్లాలోనూ యాత్రలు మొదలుపెట్టిన కాంగ్రెస్ నాయకులు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న సీనియర్ నేత జానారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కొండగట్టు క్షేత్రంలో పర్యటించనున్నారు. వాస్తవానికి నిన్ననే కొండగట్టులో పర్యటించాల్సి ఉన్న మంగళవారం నాడు ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్న కారణంతో పర్యటన నేటికి వాయిదా పడింది. ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి పయనమవుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో కొండగట్టుకు తరలి వెళ్లనున్నారు. ఉదయం 9:40 కొండగట్టు చేరుకోనున్నారు. కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో కొండగట్టు ఆలయానికి చేరుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే యాదాద్రి క్షేత్రాన్ని అత్యంత వైభవంతో పునర్నిర్మించింది. ఇదే తరహాలో కొండగట్టు అంజన్న ఆలయాన్ని కూడా తీర్చిదిద్దాలని కేసీఆర్ సంకల్పించారు. ఆలయ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించారు. యాదాద్రి డిజైన్లు ఇచ్చిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికే కొండగట్టు బాధ్యతలు కూడా అప్పగించినట్లు తెలుస్తోంది. ఆనంద్ సాయి ఇటీవల ఆలయంలో పర్యటించి పలు అంశాలను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ఆలయ వివరాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్నారు. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలవక తప్పదన్నారు. కాంగ్రెస్ కు ఒంటరిగా 40 నుంచి 50 సీట్లు వస్తాయని తెలిపారు. అయితే ఎన్నికల ముందు పొత్తు ప్రసక్తే లేదని, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ను పొగడటాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావిస్తూ ఎన్నికల్లో పొత్తుల కోసం సీఎం అలా మాట్లాడారా అని ప్రశ్నించగా ఏదైనా జరగవచ్చు అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. నాకున్న 35 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెప్తున్నా, తెలంగాణలో వచ్చేది హంగ్ అసెంబ్లీ. ఏ పార్టీకి 60 స్థానాలు రావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లౌకిక పార్టీలు. ఇక కేసీఆర్ ఎవరితో కలుస్తారు? మాతో కలవాల్సిందే కదా అని అన్నారు. తమతో కలవడం మినహా కేసీఆర్ కు ప్రత్యామ్నాయం లేదని, తాము కూడా బీజేపీతో కలవబోము కాబట్టి తమకు ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రాదని తేల్చి చెప్పారు. పరిస్థితులు వస్తున్న సర్వేల ప్రకారం హంగ్ వస్తే ఏం చేస్తాం? ఫలితాలు వచ్చిన తర్వాత లౌకిక పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ కలవాల్సిందే. ఇక బీఆర్ఎస్ బీజేపీ మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు బీజేపీ ఎప్పుడూ ప్రత్యర్థే అని చెప్పారు. తెలంగాణలోనూ హంగ్ వస్తుందంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హంగ్ ఏర్పడుతుందని చెప్పానని, దానికి ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకన్నారు. మంగళవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పిఐపి లాంజ్ లో కోమటిరెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ప్రత్యేకంగా సమావేశమైన అనంతరం ఆయన ఈ వివరణ ఇచ్చారు. తనపై చిన్నపిల్లలు కూడా విమర్శలు చేస్తున్నారని, తానేమీ కన్ఫ్యూజన్ లో లేనని తెలిపారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటామని చెప్పారు. సెల్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీలతో పొత్తుంటుందని రాహుల్ సూచన ప్రాయంగా చెప్పారని గుర్తు చేశారు. తనపై కొందరు కావాలని విమర్శలు చేస్తున్నారని అన్నారు. గారు చెప్పారు, నేనే దాన్ని రిపీట్ చేసిన. పర్సనల్ గా సోషల్ మీడియాలో సర్వేలు వస్తుంటాయి, దాన్ని బట్టి చెప్పినాం. నేను చేయలే, వేరే వాళ్ళు సర్వేలు చూసుకుంటారు.
సెక్యులర్ పార్టీల మధ్యలో ఉంటుంది తప్ప ఉంటుంది. టీఆర్ఎస్ తోని ఎలాంటి పొత్తు ఉండదని రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలనే రాహుల్ గాంధీ గారు వరంగల్ చెప్పిన దాన్ని నేను రిపీట్ చేసిన. బీజేపీ వాళ్ళు దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఏ పార్టీ అయినా ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఈ విధంగా ఉంటుందని చెప్పిన దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో అర్థమవుతలేదు. నీ చర్యలు తీసుకున్నాను. ఇప్పుడు ఏ కమిటీలో లేను కదా. ఇప్పుడు నేను పిఎస్సి కమిటీలో లేను. పిఎస్సి కమిటీలో ఏ కమిటీలు నేను ఇవాళ ఏం చేసిన గడ్కరీతోని హైదరాబాద్ విజయవాడ రోడ్డు చాలా సీరియస్ సమస్య. చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని అఫీషియల్ మీటింగ్స్ జరిగినాయి. ఒకటే మంత్రి इसके बारे में अगर उन्होंने कुछ कहा होगा तो उसके बारे में वरंगल में राहुल जी गांधी उन्होंने बड़ी स्पष्टता से कहा है किसी भी हालत में टीआरएस से अलायंस नहीं होगा और यही बात है कांग्रेस पार्टी के रूप कायम है। आपके पार्टी के एमपी ने ठीक 8 महीने पहले इलेक्शन से पहले 40 सीट से कांग्रेस पार्टी को ज़्यादा नहीं आएगा बोल के स्टेटमेंट दिया है। वो वीडियो भी हम टेलीकास्ट करें, आप क्या कहेंगे? देखिए, जो भी आज पोजीशन है उसमें हम मेजॉरिटी में ज़रूर कांग्रेस पार्टी आएगी तेलंगाना में। हमें किसी पार्टी का सहयोग लेने की ज़रूरत ही नहीं। और टीआरएस के बारे में राहुल जी ने बहुत स्पष्टता से कहा है कि किसी भी हालत में टीआरएस से अलायंस हमारा नहीं होगा। ये स्पष्ट रूप से उन्होंने कहा है। वो इस पर हम कायम हैं। आपके पार्टी के कुछ लोग बार-बार मीडिया के सामने आके देखो, स्टेटमेंट दे रहे हैं। जो भी स्टेटमेंट आप लोग कह रहे हैं कि वेंकट रेड्डी जी ने कुछ स्टेटमेंट दिया है, जब मैं देखूंगा वो स्टेटमेंट क्या है क्या नहीं, उसके बाद मैं उसके ऊपर बात करें सर वेंकट रेड्डी साहब से। कौन से फोन में बात वेंकट रेड्डी साहब मैं अभी कंप्लेंट दे रहा सर उसके మేము వెంకటరెడ్డి గారు సీనియర్ నాయకుడని కాదని అనలేదు. ఆయన ఎన్ఏసీ నుంచి యూత్ నుంచి వచ్చిన నాయకుడే. మేము కాదని ఎప్పుడు కూడా అనలేదు. ఆ పొరపాటు కూడా మేము చేయం. కాంగ్రెస్ కార్యకర్తలు పొరపాటు చేయరు. అలాంటి పొరపాట్లకు మేము చేయనప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీలో విభజన చేసి మాట్లాడడం కూడా సమంజసమైన కాదు. హిమాచల్ ప్రదేశ్ లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 2/3 మెజార్టీ ఇచ్చారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. మోడీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ కానీ కలిసి మళ్ళా ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారనేటటువంటి అనుమానానికి తావివ్వకుండా పెద్ద మెజార్టీతో గెలిపించి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ కూడా మెజారిటీ ఇస్తే మామూలు మెజారిటీ ఇస్తే వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని డిసైడ్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ఉద్దేశంతో ప్రజలు వచ్చే ఎన్నికల్లో 2/3 మెజార్టీ వస్తే కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దరిదాపుల్లో కూడా రాకుండా చేసే పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతుందనే విషయాన్ని మేము ముఖ్యంగా మాజీ పార్లమెంట్ సభ్యులు అందరం కూడా ఒక విజ్ఞప్తి హైకమాండ్ చేయాలనుకుంటున్నాం. మొన్న జరిగిన ముందు కూడా ఎలక్షన్ అప్పుడు కూడా బీజేపీ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఉండే విధంగా స్టేట్మెంట్ ఇచ్చారప్పుడు కౌంటెడ్ వెంకటరెడ్డి. ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను వర్చువల్ గా క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ పర్యాటకులతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకుల భద్రతకు భరోసా కల్పించడంతో పాటు వారికి అవసరమైనటువంటి సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ ను ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో గుర్తింపు పొందిన 20 పర్యాటక ప్రాంతాలలో మొదటి విడతగా ఏర్పాటు చేశారు. విశాఖపట్నం, ఆర్కే బీచ్, కాకినాడ,
కుకుటేశ్వర దేవాలయం, తూర్పు గోదావరి పుష్కర ఘాట్, ఏలూరు ద్వారకా తిరుమల, కృష్ణ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, మోపిదేవి మరియు మంగినపూడి బీచ్, నెల్లూరు మైపాడు బీచ్, పెంచలకోన దేవాలయం, కర్నూలు మంత్రాలయం దేవాలయం, నంద్యాల మహానంది ఆలయం మరియు అహోబిలం ఆలయం, అన్నమయ్య, హర్సిలి హిల్స్, కడప, గండికోట మరియు ఒంటిమిట్ట దేవాలయం, ఎన్టీఆర్ పవిత్ర సంఘం ఘాట్, భవానీ ద్వీపం మరియు కనకదుర్గ ఆలయం, శ్రీ సత్యసాయి లేపాక్షి దేవాలయంతో పాటు ఇతర పర్యాటక ప్రదేశాలలో ఈ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈరోజు 20 ప్లేసుల్లో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారిచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడ కట్టినటువంటి ఈ టూరిస్ట్ పోలీస్ యొక్క వీటిని కియోస్క్ అంతా కూడా ఈరోజు ఇనాగరేట్ చేస్తున్నారు. ఇది ప్రజలకు బాగా ఉపయోగకారిగా ఉంటుందన్న ఒక దీనితో ఈ ప్రోగ్రామ్ను తీసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్స్ అనేవి నార్మల్గా ఉంటాయి సార్. ప్రత్యేకంగా టూరిస్టులుగా వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడానికి, అది కూడా ఇమీడియట్గా చేయడానికి ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో మీ ఆధ్వర్యంలో ఈ విధంగా జరగడం అనేది గర్వించదగ్గ విషయం సార్. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆధ్వర్యంలో మహిళల భద్రత కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు వర్ణనాతీతం సార్. ఎందుకంటే మహిళలకి ఎటువంటి అన్యాయం జరగకూడదు, ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకూడదని దిశ యాప్ని తీసుకొచ్చారు సార్. దిశ పోలీస్ స్టేషన్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. అంతేకాకుండా ఈ రోజున మరి దిశ చట్టాన్ని కూడా మీరు చేయడం జరిగింది సార్. అది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉండడం వల్ల మీరు మహిళలకు అందిస్తున్న సహకారం అనేది చాలా, అంటే ఏ రాష్ట్రంలోనూ చాలా రాష్ట్రాల్లో కూడా మహిళలు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నారు సార్. అక్కడ కూడా ఇలాంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు ఎక్కడా చేయట్లేదు సార్ మహిళల భద్రత కోసం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా దిశ యాప్ ఈరోజు దాదాపుగా 1,20,00,000 పైసలకు రిజిస్ట్రేషన్స్తో 1,20,00,000 పైసలకు డౌన్లోడ్స్తో ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మకు ఈరోజు సెల్ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 1,20,00,000 మంది అక్క చెల్లెల్లో ఈరోజు ఒక పోలీస్ సోదరుడు, గవర్నమెంట్ ఏకంగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఆపదలో ఉన్నప్పుడు ఒక 5 సార్లు ఫోన్ షేక్ చేసినా కానీ, లేకపోతే SOS బటన్ నొక్కినా కానీ వితిన్ 5 నిమిషాలు, వితిన్ 10 నిమిషాల్లోనే పోలీసులు వచ్చే పరిస్థితి. SOS బటన్ నొక్కిన వెంటనే, లేకపోతే ఫోన్ చేసిన వెంటనే వితిన్ 5 సెకండ్స్ 10 సెకండ్స్కి వెంటనే పోలీసుల దగ్గర నుంచి ఫోన్ మళ్ళీ రావడం, అమ్మ బాగుండావా అని అడగడం, ఫోన్లో ఒకవేళ రిప్లై కన్నా అటువైపు నుంచి రాకపోతే వెంటనే 5-10 నిమిషాల్లోనే అక్కడికి వెళ్ళి తోడుగా నిలబడే కార్యక్రమం. ఆ ఇంటర్వెన్షన్స్ వల్ల దాదాపుగా 6,000 మందికి మంచి జరిగించిన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు పోలీస్ శాఖలో మార్పులన్నీ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ నంద్యాల డిస్ట్రిక్ట్ అహోబిలం సార్. Please unveil the plaque. Go ahead. All the best, na. ఆంధ్రప్రదేశ్లో టూరిస్టులకు సహాయ సహకారాలు అందించడం కోసం అనేసి 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈరోజు వాటిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చేతుల మీద దీన్ని ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇవి పర్యాటకులకి సేఫ్టీని, సెక్యూరిటీని అందించడం, వారికి సరైన సమాచారాన్ని అందించడంతో పాటు ఆ ఏరియాలో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి టూరిజం కోసం అనేసి కొన్ని పాంప్లెట్స్ ఇవన్నీ కూడా టూరిజం శాఖ నుంచి తెప్పించి అక్కడ ఉంచడం జరుగుతుంది. ఏదైనా కూడా వాళ్ళకు టూరిస్టులకు ఇబ్బంది కలిగినప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళని సంప్రదిస్తే ఇమీడియట్గా సంబంధిత పోలీసులు అక్కడ ఉన్నవాళ్ళు దీనిపైన చర్యలు తీసుకుంటారు. ఇవి 20 ప్రాంతాల్లో ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మీద వీటిని ఇనాగరేట్ చేయడం జరిగింది. విశాఖపట్నం ఆర్కే బీచ్లోను, తర్వాత కాకినాడ పిఠాపురంలోను, తూర్పుగోదావరి జిల్లాలో పుష్కర్ ఘాట్, ఏలూరులో ద్వారకా తిరుమల, కృష్ణా జిల్లాలో మోపిదేవి, మరి మంగనపూడి బీచ్లోను, తర్వాత మైపాడు బీచ్ నెల్లూరు, పెంచలకోన దేవాలయం నెల్లూరు,
ఇక్కడ కూడా బాగా టూరిస్టులు చాలా బాగా విశేషంగా వస్తారు. వీడియోలో షార్ట్ బ్రేక్ తీసుకుంటాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు మద్దతుగా నల్గొండ జిల్లాలోనూ కాంగ్రెస్ నాయకులు యాత్రలు చేపట్టారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టారు. మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి గత 8 ఏళ్ల కాలంలో గులాబీ పార్టీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని సీనియర్ నేత జానారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. 2 మాటల్లో చెప్పాలంటే మీరందరూ ఇప్పుడే మీ మాటల్లో 1-2 విషయాలు చెప్పినారు. ఆ రోజు గత 10 అంతకు ముందు ఈ పరిపాలన కంటే ముందు 10 సంవత్సరాల్లో అనేక రకాల పథకాలు పెట్టి మీ అందరినీ ముందుకు పంపించింది కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ ఆరోగ్య ఉపాధి కల్పన కార్యక్రమం కానీ పని లేని రోజుల్లో, ఆ తర్వాత గ్రామాన్ని సిమెంట్ రోడ్లు వేయటం కానీ, గ్రామంలో మనం సాగించిన పరిపాలన, నాడు సాగించిన అభివృద్ధిని మీకు తెలియజేయడంతో పాటు ఇవాళ మీరు ఎదుర్కొంటున్నటువంటి చిక్కులు, సమస్యలను, ఈ సమస్యలను ఈ ప్రభుత్వానికి తెలియజేసి పోరాడటంతో పాటు వచ్చేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన తీసుకొచ్చి మీరు ఆశించినటువంటి పరిపాలనను, మీకున్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ముందుకు పోవాలనేది ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే నేడు నేను గ్రామాన సత్యం కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అటు రాహుల్ గాంధీ సందేశాన్ని, ఇటు కాంగ్రెస్ పార్టీ పిసిసి సందేశాన్ని. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామం సర్వే నంబర్ 433 నుండి 450 వరకు ఉన్న 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రైతులు సాగు చేసుకుంటున్నారు. 2019 ఫిబ్రవరిలోని ల్యాండ్ ఫుల్లింగ్ చేయడం వల్ల
డీఫామ్ రైతులు నిరాశ్రయులయ్యారు. అనంతరం 2020 మార్చిలో భూమి కోల్పోయిన రైతులకు భూమి యాజమాన్యం పత్రం అందజేశారు. ఇక భూమిపోయిన రైతులకు తక్షణమే సర్వే చేయించి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్థలంలో జగనన్న ఇల్లు నిర్మాణం జరుగుతుందని, తమకు న్యాయం చేసిన తర్వాతే కాలనీ నిర్మాణాలు చేపట్టాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. వంట వార్పు కార్యక్రమం కూడా నిర్వహించారు. భూమిపోయిన రైతులకు తక్షణమే సర్వే చేయించి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా రైతులు డిమాండ్. చెప్పండి కదా. మాది పెదముసలివాడ, పరవాడ మండలం, అనకాపల్లి జిల్లా అండి. అయితే మాకు 140 సంవత్సరాలు బట్టి మేము భూమిలో సాగు చేసుకుంటున్నామండి. అన్ని జీడి మాడ వేసుకొని తోటలో వేసుకుంటున్నాము. దాని మీద మా కుటుంబాన్ని పోషించుకుంటున్నామండి. మేము దాని మీద బతికిపోయాము. మరి మా నోటికాడ అనుభవం తీసేశారు. అయితే మాకు కాగితాలు కూడా ఇవ్వలేదు. మేము ఆఫీసు చుట్టూ కూడా 3 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాం. ఆ కాగితాలు ఇస్తున్నాం, ఇచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు అంటున్నారు, మాకు తెలియదు అంటున్నారండి. ఈ నాయకులు నిర్లక్ష్యం వల్ల మాకు ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు. మేము డబ్బులు పెట్టుకొని తిరగడానికి అంత అవకాశం కూడా మనలో లేదండి. మేము తిరిగే అవకాశం కూడా మనలో లేదు. మాది పెదముష్టివాడ, పరవాడ మండలం, అనకాపల్లి జిల్లా. మాకు ఏంటంటే 92లో ప్రభుత్వం 120 మందికి పట్టాలు ఇష్యూ చేశారు. ఆ భూమిలో ఎస్సీ కార్పొరేషన్ వారి సహాయంతో జీడి తోట, మామిడి తోట వేసుకున్నాం. అదేంటంటే 20 సంవత్సరాలు పెంచిన తర్వాత 2018, 19లోనేమో ల్యాండ్ పూలింగ్ని మొత్తం తీసేశారు. తీసేయడం వల్ల ఈ రైతులందరూ దాని మీద వచ్చి ఆదాయం 10,000, 20,000, ఒక్కొక్కరికి 25,000 కూడా వచ్చేది. అదంతా వేస్ట్గా పోయింది, నిరాధారం అయిపోయారు. సర్వే నెంబర్ 433 నుంచి 450 వరకు 367 షిఫ్టింగ్ నెంబరు. దాంట్లో ఈ 430 నుంచి 450 వరకు నెంబర్లు. ఎన్ని ఎకరాలు అంటే 63 సర్వే నెంబర్లో 40 ఎకరాలు. ఇదేమో 120 ఎకరాలు. రైతులు అయితే ఎస్సీలు 120, అవుటర్స్ ఇంకా 50 మంది ఉన్నారు దగ్గర మొత్తం 170. మాకు ఏం కావాలంటే మా భూమి 2019 తీసుకొని లెవెల్ చేసి తోట తీస్తారు కనుక తీసేసి అట్లా వదిలేసి ఇప్పుడేమో జగనన్న కోన్లీ కట్టేయడం వల్ల మా భూమి ఎక్కడుందో ఎవరికి తెలియదు. మాకు ఇస్తానన్న ఎకరాకి 900 గజాలు ఇస్తానన్నారు. ఒక్కొక్కరికి 720 గజాలు ఉంది, వాళ్ళకేమో 1100 గజాలు ఉంది. అది ఏది మాకు ఇవ్వలేదు. మా భూమి ఎక్కడుందో మాకు తెలియక మేము ఏంటంటే ఈ కోన్లు ఏదో ఆపాలని, మా భూమి మాకు ఇమ్మీడియట్లీ కొలిసి ఇవ్వాలని మా డిమాండ్, రైతుల నుంచి మా డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో క్షుద్ర పూజలు, భూత వైద్యం ఘటనలు అనేకం బయటపడుతున్నాయి. తరచూ గుప్త నిధుల కోసం దుండగులు క్షుద్ర పూజలు చేస్తున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అలాంటి ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలో కాలేజీ బస్సులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. చాట్రాయి మండలం కృష్ణరావు పాలెం సమీపంలో విస్సన్నపేటకు చెందిన వికాస్ కాలేజీ బస్సులో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు సిబ్బందిని, స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేసింది. ఇక ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలోని నిలిపి ఉంచిన కాలేజీ బస్సులో పసుపు, కుంకుమ, వివిధ రకాలైనటువంటి పూజా సామాగ్రితో విచిత్ర పూజలు చేసినట్లుగా కనిపించింది. ప్రతిరోజు కృష్ణరావు పాలెం సెంటర్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర పార్కింగ్ చేశారు. అయితే విద్యార్థులు వెళ్లే వికాస్ కాలేజీ బస్సులో నిమ్మకాయలు, అన్నం ముద్దలు, ముగ్గులు వేసి అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. ఆ మర్నాడు కాలేజీకి వెళ్లేందుకు బస్సు ఎక్కిన విద్యార్థులు, సిబ్బంది చూసి భయపడిపోయారు. ఇక నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అన్నం ముద్దలతో పూజలు చేసిన ఆనవాళ్లు చూసి కాలేజ్ కు వెళదామని బస్సు ఎక్కడానికి వచ్చిన విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వికాస్ కాలేజీ యాజమాన్యం మరొక బస్సు పంపించి విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. ఘటనకు సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నగర శివారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో MGIT కళాశాల వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో దాంట్లో ప్రయాణిస్తున్న వారంతా అప్రమత్తమై బయటకు దిగేశారు. డ్రైవర్ చాకచక్యంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. కానీ కారు మాత్రం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ప్రవర్తన సరిగా లేకపోవడంతో మందలించిన బావను నమ్మించి మరో ఇద్దరు సహాయంతో హత్య చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ డోర్నకల్ శివారు సిగ్నల్ తండాకు చెందిన బానోత్ రాజు తన తమ్ముడు గోపి 6 సంవత్సరాల క్రితం చనిపోవడంతో మరదలు సుభద్రను తన కోరికను తీర్చమని ఒత్తిడి తెస్తున్నాడని సమాచారం. ఇదే క్రమంలో మరదలి ప్రవర్తన సక్రమంగా లేకపోవడం మరదలిని అనేక మార్లు మందలించాడు. దాంతో విసుగు చెందిన సుభద్ర బావను హత్య చేయాలని పథకం ప్రకారం మున్నేరు వాగు సమీపంలోకి తీసుకుని వెళ్లి ఈ నెల 2వ తేదీన మరో ఇద్దరు సహకారంతో బండరాళ్లతో కొట్టి చంపేసింది. తర్వాత ఏమీ తెలియనట్లుగా ఇంటికెళ్లింది. ఈ నెల 7న మృతదేహం బయటపడడంతో గ్రామస్తులకు అనుమానం రావడంతో మరదలను నిలదీశారు. ఆమె జరిగిన విషయాన్ని ఒప్పుకోవడంతో చెప్పుల దండలు వేసి ఊరేగించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె పేరు సుభద్ర, బాణోతు సుభద్ర. ఆమె పెళ్ళై దాదాపు 15-20 సంవత్సరాలు కావచ్చు. ఆమెకు 2 పిల్లలు సంతానం, ఒక బాబు ఒక పాప. వాళ్ళు హాస్టల్లో హాస్టల్లో అనాథ హాస్టల్లో చేర్పించడం జరిగింది. ఈమె ఒంటరిగా ఉంటూ అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల సొంత బావగారైన జగన్ అప్పుడప్పుడు అట్లా అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల అతను మధ్యలో మందలించడం, అలాంటి సంబంధాలు చేసుకోవద్దని మందలించడం వల్ల అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశపూర్వకంగా అతని అక్రమ సంబంధం పెట్టుకున్న ఇతను ముగ్గురు కలిసి చంపడం జరిగిందని ఆమె నోటి ద్వారా మాకు తెలియపరచడం జరిగింది. ప్రేమికుల రోజున ఓ జంట అదృశ్యం కలకలం రేపుతోంది. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో ఒక యువకుడు వివాహిత అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రానికి చెందిన ఒక యువతికి 2 నెలల క్రితం వివాహం జరిగింది. గ్రామంలో జరుగుతున్న పండుగ సందర్భంగా గ్రామానికి వచ్చిన యువతి అదృశ్యం కావడంతో గాలింపు చేపట్టారు. ఇంటి నుండి వెళ్లిన యువతి గురించి గ్రామంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా బస్సులో వెళ్లినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత రామాయంపేటలో మరో యువకుడితో బైక్ పై వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. నార్సింగ్ చెరువు వద్ద ఇరువురి చెప్పులు, బైకు లభించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివాహిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నారా లేక అదృశ్యమయ్యారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రేమికుల రోజు వివాహితతో మరో యువకుడు అదృశ్యమైన సంఘటన సంచలనంగా మారింది. ఎన్ని గంటలకు పోయింది ఇంట్లోకి? 12-10 నిమిషాలు. ఎన్ని గంటలకు పోయింది బాపు? 12-10 నిమిషాలు పోయింది. ఏడ కనిపించింది మళ్ళీ ఈయనతోటి? రాంపేట బైపాస్ కాడ బండి మీద కనిపించింది సీసీ కెమెరా. ఆడికెళ్ళి కనిపించింది. ఈ ఆడికెళ్ళి మళ్ళీ మా సైపేట ఇదేది మన బసపురం చేసినాం హనుమాన్ల గుడి కాడ, అది కనిపించలేదు. రోల్ గేట్ కాడ చేసినాం, అది కనిపించలేదు. కామారెడ్డి అన్నీ లెంకినాం, కనిపించలేదు. పెదగుడ తీరు కాడి అది అన్నీ లెంకినాం. ఇప్పుడు చెప్పులో ఇవి చెప్పులు మా బిడ్డ ఆ పోరండి ఉరుకోల. ఇంతకుముందు ఏమన్నా ఉండే? ఏం పేరు మీ బిడ్డ? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవాళ కొండగట్టు క్షేత్రంలో పర్యటించనున్న తెలంగాణ సీఎం కేసీఆర్. యాదాద్రి తరహాలో కొండగట్టు అంజన్న ఆలయాన్ని కూడా తీర్చిదిద్దాలని సంకల్పించిన కేసీఆర్. తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు. ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే హంగ్ ఏర్పడుతుందని చెప్పానని వివరణ. ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ లను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్. పర్యాటకుల భద్రతకు భరోసా కల్పించనున్న ప్రభుత్వం. నల్గొండ జిల్లాలోనూ యాత్రలు మొదలుపెట్టిన కాంగ్రెస్ నాయకులు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న సీనియర్ నేత జానారెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.